హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే టిఫిన్ అయితే వేస్తున్నాను. ఆ టిఫిన్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. దిబ్బ రొట్టె వేస్తున్నానండి. దిబ్బ రొట్టె పిండి మనకి పూర్వకాలంలో దిబ్బ రొట్టెలు లావుగా వేసేవాళ్ళు కదా, అదే పిండితోటి నేను ఇప్పుడు మీడియం సైజుగా చిన్న చిన్న రొట్టెలు అయితే వేస్తున్నాను. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందండి. ఏం లేదు, మనం ఇడ్లీ రవ్వ కలుపుతాం కదా, ఆ పిండిలో మినపిండిలో బియ్యం రవ్వ కలపాలన్నమాట. అప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి చిన్న చిన్నవి రొట్టెలు. అయితే నేను పెద్దగా వేయట్లేదు, చిన్నగా వేస్తున్నాను. ఇదైతే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈరోజు మీ టిఫిన్ ఏంటో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మనకైతే మాటల్లోనే రెడీ అయిపోయింది. ఇది ఇక మనకి బియ్యం రొట్టె అనమాట. బియ్యం రవ్వతో చేసిన దిబ్బ రొట్టె అని చెప్పుకోవచ్చు. మీడియం సైజ్ అనమాట, చిన్నగా వేసాను. దీనిలోకి కాంబినేషన్గా మనం ఏ చట్నీ అయినా నంచుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే కొత్త టమాటాలతో అయితే పచ్చడి అయితే పట్టాను, అది వేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక కొత్తిమీర పచ్చడి కూడా అయితే ఉంది, అది ఇప్పుడే రెడీ చేశాను. ఇక ఈ పచ్చడి కూడా దీనిలోకి సూపర్ కాంబినేషన్ అనమాట. ఒకసారి మీరు ఈ కాంబినేషన్ చూడకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎలా అనిపించింది షార్ట్ అనేది. తప్పకుండా లైక్ చేయండి నచ్చితే. అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.